ప్రశ్నించినప్పుడు ఎమ్మెల్సీగా ఏం చేయాలనే దాన్ని 9 సంవత్సరాలుగా కూడా ఏనాడు కూడా మర్చిపోకుండా అది ఉద్యోగస్తులు కానీ లేక పార్ట్ టైం కానీ టెంపరీ కానీ అడాక్ కానీ రకరకాల ఉద్యోగస్తులు దరిదాపుగా 7.5 లక్షల మంది ఉద్యోగస్తులుంటే వాళ్ళ యొక్క సమస్త విషయాలను ముఖ్యమంత్రి గారికి మంత్రులకు అధికారులకు చేర్చిన నిరుద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్ల విషయంలో క్వాలిఫికేషన్ విషయంలో కోర్టు కేసుల విషయంలో అనేక సార్లు ఎవరు వచ్చినా కూడా రిప్రజెంట్ చేసినా కొన్నిటిని సాల్వ్ చేయగలిగిన ఉద్యోగులకు సంబంధించిన పిఆర్సీ విషయంలో కానీ ప్రమోషన్ల విషయంలో కానీ 317 జీవో కానీ 42 జీవో కానీ ఏ విషయం వచ్చినా కూడా దాన్ని ఆకలింప చేసుకొని అవగాహన చేసుకొని ప్రభుత్వం ముందు అధికారంలో ఉన్నా కూడా ప్రశ్నించే గొంతుగా ఉన్నా ఏనాడు కూడా మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చిండ్రు ఇది కాదు అని చెప్పేసి ఏనాడు చెప్పలే కాదు అనేది అధికారులు చెప్పమనండి మంత్రులు చెప్పమనండి ముఖ్యమంత్రి చెప్పమనండి నా బాధ్యత నా దగ్గరికి వచ్చిన ఒక పట్టభద్రుడు కానీ ఉద్యోగి కానీ నిరుద్యోగి కానీ వారి యొక్క వాదనని ప్రభుత్వం ముందు పెట్టాలనే దాన్నే 9 సంవత్సరాలు పాటించిన కాబట్టి మొన్నటి ఎన్నికల్లో కూడా మొదటిసారి ఎన్నిక కాదు కీలకంగా మారిన చాలా ఇబ్బందికరంగా ఉన్న సమయంలో కూడా మీరందరూ కూడా నన్ను రెండోసారి ఆశీర్వదించారు మరొకసారి మీ అందరికీ నేను పాదాభివందనం తెలియజేస్తా ఉన్నా పార్టీ అవసరాల రీత్యా జనగామకు నన్ను ఎమ్మెల్యేగా పంపినప్పుడు జనగామలో ఆ ప్రజలు ఆశీర్వదించిన తర్వాత ఇది రాజీనామా చేయాల్సి వస్తే మరలా కూడా కేసీఆర్ గారు రాకేష్ రెడ్డి అనే అభ్యర్థిని పెట్టింది రాకేష్ రెడ్డి గారు బిట్స్ పిలానీలో చదువుకొని స్టూడెంట్స్ యూనియన్ జనరల్ సెక్రటరీగా అక్కడ పనిచేసి భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో మనందరం కూడా బాగా మన కుటుంబాలు కానీ మనం కానీ మంచి ఉద్యోగం రావాలి అమెరికా లాంటి దేశాలకు పోవాలి అక్కడ కూడా అగ్రగామి సంస్థల్లో ఉన్నట్లయితే ఉద్యోగం వస్తే బాగుంటుందని ఒక ఐఐటి కానీ ఎన్ఐటి కానీ వాళ్ళందరూ కోరుకునే ఒక ఫేస్బుక్ లో ఉద్యోగం రావాలి మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం రావాలి గూగుల్లో ఉద్యోగం రావాలని చెప్పేసి వాళ్ళందరూ కోరుకుంటారు ఆ కోరికను ఆయన తీర్చుకొని ఫేస్బుక్ అనే సంస్థలోనే ఉద్యోగం సంపాదించి దాన్ని వదిలిపట్టి నెలకు 10-12 లక్షల ఉద్యోగం వస్తుంటే సంవత్సరానికి ₹1 కోటి ఉద్యోగం వస్తుంటే దాన్ని తృణపాయంగా వదిలిపెట్టి రాజకీయ సేవ చేసి నా ప్రాంత ప్రజలకు చేయాలని చెప్పేసి వచ్చిన వాడు రాకేష్ రెడ్డి స్వచ్ఛమైన రాజకీయాలు చేసిన వాడు ఈ ప్రాంతపు బిడ్డ ఖచ్చితంగా పేదరికంలో పుట్టినవాడు పేదరికం గురించి తెలుసు సమాజం యొక్క అవసరాలు తెలుసు అన్నీ తెలిసిన వాడు కాబట్టి ఇవాళ అవతల వైపు ఎవరున్నా కూడా మీ యొక్క గొంతుని ఖచ్చితంగా ఆయన గొంతులాగా మార్చుకునేవాడు మీ అవసరాలు అన్ని అవగాహన ఉన్నవాడు గత 10 సంవత్సరాలుగా అన్ని టీవీలలో అన్ని సమావేశాల్లో స్పష్టంగా నిరుద్యోగులు కానీ యువత కానీ ఏం కోరుకుంటున్నాడో దాన్ని ఖచ్చితంగా చెప్పినవాడు చెప్పే దమ్ము ధైర్యం ఉన్నవాడు కాబట్టి ఖచ్చితంగా అవతల వైపు ఉన్నవాడు నా మీదనే 2015లో మీరే ఓడించారు మొదటిసారి మరలా ఎమ్మెల్యే అభ్యర్థిగా హుజూర్నగర్ వస్తే 1000-1500 కూడా రాలేదు ఆనాడు నేను ఇన్ఛార్జిగా హుజూర్నగర్లో ఉండి ఓడించాను మూడోసారి నా మీదనే మరలా మీరు అద్భుతమైన విజయాన్ని కూడా నాకు ఇచ్చారు వాని గురించి చెప్పుకోవడం మనం అనవసరం ఒక పెద్ద బ్లాక్ మెయిలర్ గా 100 కోట్లు సంపాదించి ఈ 6 నెలల కాలంలో ఒక్కనాడు కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించని వాడు నేను ఖచ్చితంగా మీరు ఇచ్చిన బాధ్యతని అన్నిటిని అడిగాం ఈ 6 నెలల్లో వచ్చిన అవకాశంలో కూడా మన ప్రభుత్వం ఆనాడు చేయని వాటిని వాళ్ళు అడిగితే 4000 నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక శాఖ మంత్రులు మేము అనలేదని చెప్పాడు గట్టినంగా ప్రశ్నించినాం ఎక్కడన్నారు ఎట్లన్నారనే వీడియోలు కానీ మిగతా కానీ యువ వికాసంలో వారు సంతకం చేసినా కూడా చూపించినాం జాబ్ నోటిఫికేషన్లు ఇస్తాం జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు ఆనాడు చెప్పిండ్రు ఈనాటికి కూడా జాబ్ క్యాలెండర్ పైసా ఖర్చు లేని జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలే మూడో అంశం నోటిఫికేషన్లు కూడా ఇస్తామన్నారు మనమిచ్చిన ఉద్యోగాలు నేను రెండోసారి పోటీ చేస్తున్నప్పుడు మీ అందరు కూడా ఛాలెంజ్ చేసి మీ అందరి సాక్షిగా చెప్పిన 131,000 ఉద్యోగాలు ఇచ్చినాం వాళ్ళ పేర్లు ఇస్తున్నా డెసిగ్నేషన్ ఇస్తున్నా డిపార్ట్మెంట్ ఇస్తున్నా ఇది తప్పని వాళ్ళు తేలిస్తే ముక్కు రాసుకొని నేను విరమించుకుంటానని ఆనాడు ఛాలెంజ్ చేస్తే ఎవరు చెప్పలేకపోయాను
ఆ తర్వాత 40,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 30,000 ఉద్యోగాలు కూడా మన ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు, మన ప్రభుత్వం కండక్ట్ చేసిన పరీక్షలు, మన ప్రభుత్వం ఇచ్చిన రిజల్ట్స్, మన ప్రభుత్వం కండక్ట్ చేసిన ఇంటర్వ్యూ ద్వారా వచ్చినాయి తప్ప ఈ ప్రభుత్వం ఒక్క పరీక్ష పెట్టలే, ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే, ఒక్క ఇంటర్వ్యూ చేయలే, ఒక్క ఉద్యోగం ఇవ్వలే. ఆనాడు 1,70,000 ఉద్యోగాలు ఇచ్చినా, ఈనాడు 30,000 ఉద్యోగాలు ఇచ్చినా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం తప్ప మరొకరు కాదు. ఇది ఎవరినైనా ఛాలెంజ్ చేయండి, ఎవరైనా కూడా మీరు అందరూ కూడా ప్రశ్నించవచ్చు. అదేవిధంగా ఐటీ రంగంలో ఆనాడు 3 లక్షల ఉద్యోగాలుంటే ఈనాడు 9 లక్షల ఉద్యోగాలు హైదరాబాద్ లో క్రియేట్ చేయబడ్డాయి. ఇవాళ 2014 నుండి ఈనాటి వరకు 2.5 లక్షల కోట్ల పెట్టుబడితో ప్రైవేట్ సంస్థలు వస్తే 17.5 లక్షల ఉద్యోగాలు ఉపాధి ఇవాళ ప్రైవేట్ సంస్థలు క్రియేట్ చేయబడ్డాయి. అంటే 3 రంగాల్లో ప్రైవేట్ రంగంలో 17.5 లక్షలు వస్తే ఐటీ రంగంలో 9 లక్షల ఉద్యోగాలు ఉంటే గవర్నమెంట్ సెక్టర్లో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. వాటిని మనం చెప్పుకోలేకపోయినాం. మన ఇంట్లో ఎక్కడ కానీ ఊర్లో చూడండి ఐటీ ఉద్యోగం కానీ అనేక ఉద్యోగాలు ఎప్పుడు వచ్చినాయని. మన ఊర్లో వచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాలు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అవన్నీ మనం ఇచ్చినవే. పంచాయతీ సెక్రటరీలు 10,000 ఉంటే మనం ఇచ్చినవే. మీ కొత్తగా ఆయన దామెర ఎంఆర్ ఆఫీసులో ఉన్న కొత్త ఎంప్లాయీస్ మన వాళ్ళే. దామెర పోలీస్ స్టేషన్ లో ఉన్న ఎస్ఐ గాని కానిస్టేబుల్స్ అందరూ మనం రిక్రూట్ చేసిన వాళ్ళే. మీ దగ్గరున్న ఎంపీడీఓ గాని, మీ దగ్గరున్న ఎలక్ట్రికల్ లైన్ మెన్ గాని, ఏఈ గాని, మీ దగ్గరున్న పంచాయత్ రాజ్ ఏఈ గాని, రూరల్ ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గాని అందరూ కూడా గత కేసీఆర్ గారి ప్రభుత్వం నియమించిన వాళ్ళే. మీరు పోయిన తర్వాత చెక్ చేసుకోండి. మీ ఊర్లో ఉన్న ఉద్యోగాల్లో 15 మంది ప్రభుత్వం ఉంటే 10 మందిని ఈ ప్రభుత్వం చేసిందే, కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిందే. నేను మాట్లాడిన ఏమైనా తప్పుందా మీరు ఒక్కసారి పోయిన తర్వాత ఆలోచించండి. రెండో అంశం, చాలా మంది మాట్లాడుతున్నారు మేమన్నీ కూడా ఇవన్నీ కూడా చేస్తామని. 6 నెలల్లో ఒక్క పని కూడా నిరుద్యోగ భృతి కానీ, నోటిఫికేషన్ కానీ, జాబ్ క్యాలెండర్ కానీ, 5 లక్షల రూపాయలు ఫీజు ఇస్తామన్నది అది ఇవ్వకుండా మీ బుజ్జికి కాలేజీ పోయినట్లయితే ఒక స్కూటీ కొనిస్తానని దాని గురించి ఊసు లేకుండా ఇవాళ అన్ని చేస్తున్నారు. చివరిగా నేను ఒకటే మాట చెప్పి, మీరు నాకు ఆశీర్వాదం ఇచ్చినప్పుడు మీ ఆశీర్వాదం ప్రకారం గ్రాడ్యుయేట్స్ యొక్క అవసరాలు రిప్రజెంట్ చేసినా, మాట్లాడినా, కొట్లాడినా, పని చేపించినా. ఇవాళ కూడా అసెంబ్లీలో నేను ఏదైతే ఈ 3 సంవత్సరాల పీరియడ్ లో కూడా నాకు వేసింది కాబట్టి దాన్ని కూడా పనిని అదే విధంగా ఎవరికి భయపడకుండా అవగాహన చేసుకొని